హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ రోజు మనం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించుకున్నాం. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరియు మీరు కాలము తిరిగి నిద్ర మేలుకొని వేళ తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేసిన లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగడయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నప్పుడు శరీరం విషయమై ఆలోచన చేసుకుని ఈ మాటల మీద ధ్యానం చేసి మన విన్నటువంటి వాక్యం మీద ప్రతి ఒక్కరు కూడా మీ మనసును నిమగ్నం చేయండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్యం విన్నాం. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే నిరీక్షణ కలిగి జీవించమని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. మనం విశ్వాసమైనప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనకి చాలా సమీపం అని దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము అన్నాడు. సో ఇక్కడ ఆ మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, సరే ఇప్పుడు మనం ఎవరు ధరించుకోవాలి అంటే బాప్తిసం పొందినప్పుడు ఇప్పటి వరకు నామినల్ గా జీవించిన మనమందరం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరు ధరిస్తున్నాం? క్రీస్తును ధరిస్తూ ఉన్నాం. పౌలు గారు ఏమన్నారు? జీవించేది నేను కాదు, క్రీస్తే ఆయన జీవించుచున్నాడు. సో అంటే ఇక్కడ ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఎలా అర్థమైంది ఆ వాక్యం అంటే, మన బాప్తిసం తీసుకున్నప్పుడు పాపానికి చచ్చిపోయి అంటే నూతనముగా అంటే క్రీస్తులో మరలా నూతనంగా మనము జన్మిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భూమి మీద బ్రతికుండగా ఒకసారి చచ్చిపోయేవారంటే క్రైస్తవులు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ భూమి మీద అందరూ కూడా ఒక మరణం చూస్తాం, మనం రెండు మరణాలు చూస్తాం. మరణం లేదు అసలు. వాస్తవంగా మన జీవితానికి మరణం లేదు. క్రైస్తవుడికి మరణం లేదు. అంటే లోకంలో జీవిస్తున్నాడు, పాపానికి చచ్చిపోతున్నాడు. యేసు ప్రభువు మరణ పునరుత్థానంలో మనము పాలివారం అవుతూ ఉన్నాము. ఈ రోజున మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకుని అలాగూ చేయండి. దేవుని బిడ్డలారా, దేవుడు మరి యోనాతో మాట్లాడినప్పుడు యోనా తార్షీషు పట్టణానికి వెళ్లకుండా పారిపోతూ, నినెవేకి వెళ్లకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళేటప్పుడు వాడే పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్నప్పుడు అంటే దేవుని యొక్క పనిని విసర్జించి దేవుని యొక్క పిలుపుని విడిచిపెట్టి పరిగెడుతున్నటువంటి ఈ యొక్క యోనా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగిందండి. ఈయన వల్ల ఎంతో ఉన్నాము అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేయకపోతే వాడికి ఒకటే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రమాదమే. అంటే వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే వెళ్ళాడు, తప్పించుకుందామని వాడెక్కాడు. వాడెక్కితే తనతో పాటు వాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాదం సంభవించిందని వెళ్ళాలి. సముద్రం అగోచరముగా ఉన్నది. ఆ అలల యొక్క తాకిడి తట్టుకోలేకపోతున్నారు. ఆ యొక్క గలిబిలి అవుతున్నటువంటి సముద్రంలో వాడలు నడపడం కష్టముగా ఉన్నది. వాడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా వారి వారి దేవతలకి దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ మన యోనా గారైతే వాడ యొక్క అడుగు భాగంలో హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. వారి దగ్గరికి వాడ యజమాని ఏమన్నాడు చూడండి, యోనా గ్రంథము
అప్పుడు 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థింపుము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఒక దైవజనుడైనటువంటి వాడు, ఒక ప్రవక్త అయినటువంటి యోనా దేవుని సన్నిధి నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. తప్పించుకోవడానికి ఆలోచన కలిగిన, ఎందుకంటే నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి ప్రమాదం సంభవించబోతున్నది అని చెప్పమంటే ధైర్యం చాలలేదు. ధైర్యం చాలక పరిగెడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పేటువంటి పని విడిచిపెట్టి పరిగెడుతున్నటువంటి ఈ యొక్క యోనా జీవితంలో దేవుని బిడ్డలారా భయంకరమైన శోధన సంభవించినది. ఏంటంటే ఈ రోజులో సువార్త చేయటం అంటే అంత సులువైనటువంటి పని కాదండి. సువార్త చేయటం అంటే చెప్పు దెబ్బలు తినాలి, బట్టలు చించేస్తున్నారు, చంపవాళ్ళు కొడుతున్నారు, బ్రతికున్న వాళ్ళని బ్రతికున్నట్టుగా కాల్చి వేస్తున్నారు, రోడ్డు నడి వీధిలో ఈడుస్తూ ఉన్నారు, కుటుంబాలు ఇల్లు తగలబెడుతున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు. ఇంత బహిరంగంగా ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకా ఎవరు నిలుస్తారు అని ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘంలో కూడా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న కొత్త కాదండి. ఆనాడు ప్రారంభంలోనే జరిగింది ఇవన్నీ కూడా. అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతాయి అంటే చేసే వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారనే వాళ్ళకి తెలీదు. ఒక వ్యక్తి రోడ్డు నడుచుకుంటూ సువార్త చేస్తూ ఉంటే ఎందుకు వాడిని దూషించాలనే విషయం ఎవరికి తెలియదంటే తెలిసినా కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు విషయం. సో ఆ విధంగా మరి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ యొక్క యేసుప్రభు రాకడానికి ముందే యోనా కూడా పరిగెడుతూ ఉన్నాడు. ప్రవచనం చెప్పమన్నాడు దేవుడు. ఈ రోజుల్లో ఎంతమంది సేవకులు సూటిగా వాక్యాన్ని ఖండించే వారిగా ఉన్నారు. ఎందుకంటే సేవకుడు అనేటువంటి వాడు ఒక వైద్యుడు లాంటి వాడు. వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి ఏ రోగం ఉందో దాన్ని స్కాన్ చేసి పరీక్షించి అయ్యా నీకు రోగం ఉంది అని బయలుపరుస్తాడు. డాక్టర్ చెప్పేటువంటి రోగం ఏంటని మన చెవులు ఎలా ఉంటాయండి? రెడీగా ఉంటాయి. కానీ పాస్టర్ గారు చెప్పిన వాక్యము కొంచెం మారిందనుకోండి, కొంచెం ఏదైనా మనం హెచ్చరించేది ఉంటే ఈ వాక్యం నా కొరకే చెప్పారు అని చెప్పేసి నెక్స్ట్ వారం నుంచి సేవకుడితో మాట్లాడరు, ఫోన్ తీరు, చర్చకు రారు. వాక్యం అనేది చెప్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి అందరికీ, చెప్తున్న వాళ్ళకి 2 శిక్షలు, వింటున్న వారికి 1 శిక్ష. చాలాసార్లు చెప్పాను మీకు. బోధించే వారికి 2 శిక్షలు. సో ఈ రోజున మరి ఈ యొక్క ప్రవక్త పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు తనకు తెలియచేయాలి అంటే తన యొక్క ఆ ప్రభావమును, శక్తిని, ఎందుకంటే సముద్రములో కూడా రక్షించగలడు అని తెలియచేయడం కోసం వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా ఈ నిద్రపోతున్నటువంటి ఈ యొక్క యోనాను ఓడనావికులు వెళ్ళి లేపి నీ దేవునికి ప్రార్థన చేయి, ఒకవేళ ఆయన కనికరము కలిగి రక్షించలేమో అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప శక్తివంతుడు. దేవుడు చెప్పమన్న మాట తూచా తప్పకుండా చెప్పాల్సిందే. దేవుని స్తోత్రం. దాచుకోవడానికి ఇక్కడ వీల్లేదండి. ఇక్కడ ఎందుకంటే మరి వాక్యం కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనది తెలుసుకొని అలాగూ చేయుడు. ఒకవేళ బోధించకపోతే ఏమి జరిగి తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాదం సంభవించి ఉన్నది. మరి దేవుడు తప్పించేటువంటి శ్రమలు ఇచ్చినటువంటి దేవుడు శ్రమలకుండా తప్పించుకునే మార్గం కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము భరించలేనటువంటి శ్రమను దేవుడు మనకు పెట్టాడు. వాక్యం చాలా స్పష్టంగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనలారా, అంటే ఇక్కడ కాలము నెరిగి అని ఉంది. కాలము నెరిగి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం ఉపమానం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతని ఎదుర్కొన రండి అను కేక వినబడేది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక
మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగింది. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుడని చెప్పి వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడేది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతని మిమ్మల్ని ఎరుగరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 10 మంది స్నేహంగా ఉన్నారు, 10 మంది స్నేహితులు, 10 మంది కన్యలు స్నేహంగా ఉన్నారు. 10 మందిలో 5 కన్యలు మాత్రమే వారి యొక్క సిద్ధులలో నూనెను ఉంచుకున్నారు. వారి దీవెనలు వెలుగుతూ ఉన్నాయి. మరి బుద్ధి లేని వారు అయ్యా పెండు కుమారుడు కేక వినబడినప్పుడు వెంటనే రెడీ అలర్ట్ అయ్యారు. ఇప్పుడు చివరి క్షణంలో అలర్ట్ అయ్యారు. సో ఏమి జరిగింది? అయ్యా మీ యొక్క నూనెలో కొంచెం ఇవ్వండి అంటే, లేదు అమ్మా ఇది మీకు మాకు సరిపోదు. ఇద్దరు ఆ యొక్క వివాహ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనలేము కాబట్టి మీరు ఇల్లు అంగడిలోకి వెళ్ళి కొనుక్కోమన్నారు. కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏమైంది? తలుపు ముయ్యబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపు ముయ్యబడింది అంటే ఎప్పుడైతే నీకు రక్షణ సువార్త అందిందో వెంటనే నువ్వేం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకుని దాని ప్రకారం జీవించే వారిగా, నడుచుకునే వారిగా మనము ఉండాలి. ఒకవేళ ఆ సువార్త నీకు అందినప్పుడు నువ్వు పొందుకోకపోతే గనక ఆ యొక్క భూమి మీద కాదు కానీ పరలోకంలో ఆయన తలుపు వేస్తారు. తలుపు వేసేస్తారు. అదే ప్రకటన గ్రంథంలో ఏముంది? ఆయన ద్వారమని తలుపు యొద్ద నుంచుని తట్టుచున్నాడు. ఒకవేళ ఆయన మాటలు ఆలోచించి నువ్వు ఆ యొక్క ద్వారమును ఓపెన్ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 5 కొనుక్కోవడానికి వెళ్ళారు. తలుపు వేయబడింది. తిరిగి వచ్చారు. ఏమని అరుస్తున్నారు? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగితే ఏమని చెప్పాడు సమాధానము? మీరు ఎవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మామూలుగా కాదు, ఎలాగా? రూఢిగా చెప్తున్నాను, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటే ఎంత ఆశ్చర్యంగా చూడండి. ప్రియమైనలారా, అంటే ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక హెచ్చరిక. అంటే భార్యాభర్తలు ఇద్దరు చర్చకొస్తారు, పిల్లలు కుటుంబంతో. కానీ ఈ యొక్క అలర్ట్ అనేది నలుగురు మందిరానికి వస్తే నలుగురిలో ఉండాలి, ఇద్దరు వస్తే ఇద్దరులో ఉండాలి, ఒకరు వస్తే ఒకరిలో ఉండాలి. ఇక్కడేమన్నాడు? సో ఐ డోంట్ నో యు ఆర్, మీరెవరో నాకు నిశ్చయముగా, సర్టన్లీ ఐ సే దట్ ఐ డోంట్ నో యు ఆర్. దేని బిడ్డ తలుపు తీ మిమ్మల్ని ఎరుగని నిశ్చయముగా చెప్పాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉన్నది. నిద్రపోతున్నప్పుడు వెళ్ళి మేల్కొల్పారు. ఎందుకంటే ప్రమాదం తప్పించడం కోసం లేపారు. రోజున ఒకవేళ మనం కూడా అదే మత్తులో ఉన్నామేమో, అదే పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి మళ్ళీ ఆటంకపరిచేవి చాలా ఉంటాయి. ఉద్యోగాలు అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఆటంకాలు. దేవుని మందిరములో మనం ఎలా ఉండాలంటే ఒలివ మొక్కలు లేక ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా ఆ గడి అయినను ఆ దినమైనను మీకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండండి. మెలకుగా ఉండబట్టి అలర్ట్ గా ఉండమని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి అన్ని వేళలా మనం రెడీగా ఉండాలని మత్తయి సువార్త 24వ అధ్యాయం, మళ్ళీ 24లో రండి, 24 42 నుంచి 44 వచ్చినారు. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండమన్నారు? మీరు అనుకోని గడిలో ఆయన వచ్చును. మనిషి కుమారుడు ఎక్కడ వస్తాడు? మనం అనుకోని గడిలో ఆయన వచ్చును. కాబట్టి మీరును
అంటే మీరు కూడా సిద్ధముగా ఉండే వాక్యం మనల్ని అలర్ట్ చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ సమయము ఆ దినము మనకు తెలియదు కాబట్టి మనం ఈ రోజున అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా లేకపోతే సంఘము విడిచిపెట్టబడుతూ ఉన్నది. విడిచిపెట్టిన వారు పాతాళానికి పెడతారు, నరకానికి పెడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఈ రోజున మన యొక్క జీవితాన్ని ప్రభు రక్షించాడు కాబట్టి కాలము నెరిగి ఇప్పుడు ఎలా ఉండాలి? మనము నిద్ర మేలుకొని కాలము నెరిగి అలాగు చేయుడి. అలాగు చేయుడి అంటే ఆ పై వాక్యం రండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞలు ఉన్నాయనగా అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ధర్మశాస్త్రము నెరవేర్చుటయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఏ వాక్యం నేర్చుకున్నాం? మనం ఉదయకాలం ఏ వాక్యం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాం? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోనుడి. దేవునికి స్తోత్రం. ఏం నేర్చుకున్నాం? పవిత్ర ఏం నేర్చుకున్నాం? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఆ ఉపకారికి ఉపకారం, అపకారికి నుపకారం, నెపమెన్నక చేయువాడు ఏర్పరిస్తున్నది. ఈ రోజున మన ప్రభు మేలు చేయవారికి మేలు చేయక కీడు వారికి చేయవారికి కూడా మేలు చేయమంటున్నాడు. ఇవి చేసి కాలము నెరిగి ఇవన్నీ కూడా నిద్ర వేళ మేల్కొని వేళ తెలుసుకొని అలాగు చేయడంటే మనం కీడు చేసిన వారికి కూడా ప్రేమను చూపించమంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా 12వ వచనములో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఈ యొక్క తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాం అంటున్నాడు. ఇక్కడ మొదటి దశలోని రాసిన లేఖ 5వ అధ్యాయం తీసుకోండి. మొదటి దశలోని రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 5:5 ఎవరు తీసుకున్నారు? యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులను మొదటి దశలోని రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక వెలుగుగా ఉండి మత్తులముగాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం పగటి వారము కాబట్టి చీకటి కార్యాలను విడిచిపెట్టి ఏం చేయాలండి? విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమ అనేటువంటి కవచాన్ని ధరించుకొని రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకుందుము. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని పిలిచింది కానీ ఉగ్రత పాలనకు నియమింపలేదు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు రక్షించాలని క్రీస్తులోనికి దేవుడు నిన్ను ఆహ్వానించి ఉన్నాడు కానీ ఆ యొక్క ఉగ్రతలో పాలు పొందడానికి దేవుడు నిన్ను పిలవలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే నిరీక్షణ కలిగి క్రీస్తు మనకిచ్చిన రక్షణ మనము పోగొట్టుకోకుండా దాన్ని భద్రము చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆ రక్షణ మనం కోల్పోయామనుకోండి, ఇంకా జీవితంలో ఎంత క్రైస్తవ జీవితం జీవించినా ఉపయోగం లేదు కాబట్టి మనల్ని మనము రక్షించుకుంటూ మనం ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించే వారిగా మనము ఉండాలి. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి.
1 పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ఇంకా సర్వమునకు అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి అంటే మంచి మనసు కలిగి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ రోజుల్లో మరి ప్రార్థన చేయటం కోసం ఎంతమంది లేస్తున్నారు? పనులు చేసుకోవడానికి లెగుస్తాం మనం. అందరూ కూడా ఉదయం లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? వంటగదిలోకి వెళ్తారు, లేకపోతే చీపురు పట్టి ఇల్లు క్లీన్ చేస్తారు. దీస్ ఆర్ ద డైలీ రొటీన్ డ్యూటీస్ మనం చేసి. అయితే క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలి? లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజు మన యొక్క దినచర్యలు లేవాలని లేచి మన పనులు చేసుకోవడం కాదు, ప్రార్థన చేయడానికి లేచే జీవితం మనకు కావాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయుటకు లేవాలి. అది 3 గంటలైనా 4 గంటలైనా 5 గంటలైనా ఏ సమయమైనా కానీ అన్నిటికీ అంతము సమీపించినది. ఒకవేళ మంచం మీద పడుకున్న మనం లేవలేని సమయం వస్తుందేమో అని కాలమును ఎరిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు? అన్నిటికీ సమయము సమీపించినది, అన్నిటి సమయము అంతమవుతుంది. కాబట్టి ఇప్పుడు కాలం ఎరిగి మంచం మీద ఉన్నవాడు దేని కొరకు లేగాలి? ప్రార్థన కొరకు లేవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఒక లేస్తామో లేవో మనకు తెలియదు. కాబట్టి నువ్వు లేచిన వెంటనే నీ మంచం దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షించడానికి సృష్టించాడు. ఆయన రక్షించడానికి క్రీస్తుని ఆహ్వానించాడు, కానీ ఉగ్రత పాల్గొనడానికి ఆయన నిన్ను పిలవలేదు. కాబట్టి ఆ కాలం ఎరిగి మందమతులు కాకుండా స్వస్థ బుద్ధి కలిగి తెలివి కలిగి మనమందరం కూడా జీవించాలని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వాక్యం చూద్దాం. 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములను పోకిరి చేసిన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగడయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఈ యొక్క వచనములో ఇది లోకానుసారమైనటువంటి జీవితం కలిగి చాలా మంది జీవిస్తూ ఉన్నాం. ప్రభు ఈ రోజున ఆ మాట ద్వారా కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇవన్నీ కూడా లోకంలో జరిగేటువంటి లోకానుసారం చేసేటువంటి మనల్నైతే మరి ఆయన లోకానుసారులుగా ఉంచలేదు, పిలిచాడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్త 2లో ఏమంటారు? 1 యోహాను 2వ అధ్యాయము 15 వచనం తీసుకోండి. ఇక్కడ 14వ వచనం వచ్చేసరికి మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి అన్నాడు. అంటే శరీరం గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తు ధరించుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు చదవడమా? 1 యోహాను 2వ అధ్యాయం 15. ఈ లోకమునైనను చదవండి. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవముడమ్ము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన వాళ్ళు ఏమన్నదండి? తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవన. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. దేవుని బిడ్డలారా, శరీర ఆశ. ఇక్కడ వాక్యం ఏముంది? ఇక్కడ ఏం వాక్యం ఉంది? మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నప్పుడు శరీరం విషయమై ఆలోచన చేసుకోండి. శరీరము ఈ లోకములో ప్రేమను కోరుకుంటూ ఉన్న ప్రతి మనిషి కూడా ప్రేమను కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చదివాను. ఒక స్త్రీ దాదాపుగా 44 సంవత్సరాలు, పేద కుటుంబం,
పని చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. సో డబ్బులు లేక డబ్బులు తీసుకోవడానికి ఒక వ్యక్తిని ఆశ్రయించింది. ఆశ్రయిస్తే ఆయన చెప్పాడమ్మా, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయాలి. కుటుంబ అవసరాల కోసం ఆయన మాటలు నమ్మింది. మాటలు నమ్మిన తర్వాత వాళ్ళ మధ్య ఆయన వస్తున్నాడు, అలా వాళ్ళ మధ్య పరిచయం, స్నేహం ఏర్పడింది. భర్త డబ్బులు సంపాదించడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ఆమెకి ఇద్దరు పిల్లలు అయితే ఆయన ఈమెను లోపరుచుకోవాలనుకున్నాడు. ఆయన నమ్మించాడు, మాయ మాటలు చెప్పాడు. ఈ అమ్మాయిని నేను చూసుకుంటాను, ఇక నీ భర్త వదిలేసి అన్నాడు. మన ఇద్దరి మధ్య ఆయన అడ్డంగా ఉంటుంది, వదిలేసి నమ్మి ఏం కోరుకుంది భూమి మీద? శరీరాశిని కోరుకుంది, ధనాన్ని కోరుకుంది. లోపల ఉన్నదంతా కూడా ఇది శరీరాశ, నేత్రాశ. చూసింది ఆయన్ని బాగా చూస్తాడు, బాగా పోషిస్తాడు అనుకుంది. ఎందుకంటే డబ్బులు ఎంతైతే తను తప్పిస్తున్నాడు, ఏది కావాలంటే అది చేస్తున్నాడు తన కొరకు నమ్మి ఆయన మాయలో పడి వెళ్ళిపోయింది. భర్తని పిల్లలు తీసుకుని వెళ్ళిపోతే పని చేయడానికి వస్త్ర దుకాణంలో పెట్టింది. వస్త్ర దుకాణంలో పని చేయడానికి జాయిన్ అయింది. ఏమి మీద ఆయనకు అనుమానం వచ్చింది, మాట్లాడడం, మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. మనసాక్షి ఒప్పుకోలేదు. పిల్లల్ని వాళ్ళ అమ్మగారింటికి పంపించింది. మీరు అక్కడికి వెళ్ళిరండి. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేసరికి ఇవి తలుపులు వేసుకొని గురి వేసుకొని అవమానం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక పిల్లలు వచ్చేసేసరికి అమ్మ డోర్ తీయట్లేదు. కిటికీలో చూస్తే అమ్మ వేలాడుతూ ఉంది. వెంటనే మళ్ళీ పిల్లలు వెళ్ళి అమ్మమ్మ తీసుకుని వచ్చి పోలీసులకు ఫోన్ చేసి బాడీకి తీశారు. ఈమె అంతకు ముందు రాత్రి ఏదో గొడవ, ఏదో సంభాషణ, ఎవరితో ఫోన్లో మాట్లాడాడు. షాపులో పనిచేస్తున్న ఈమెకు ఫోన్ వచ్చింది. ఫోన్లో ఆయన దూషిస్తూ ఉన్నాడు. నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, ఇంకా జీవితంలో నువ్వు ఉండకుండా చేస్తారని ఎంత చూస్తారు ఫోన్లో. ఇవన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అవుతాయి కదా. ఆమె చనిపోయిన తర్వాత కాల్ డేటా తీసేసి అప్పుడు పట్టుకోవాలి అసలైన వ్యక్తిని. ఇదేం పెట్టారా? ఏమి కోరుకుంది లోకంలో? మరి మనం ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి జీవించడం క్రైస్తవం నేర్చుకోవాలి. దేవి స్తోత్రం. ఏ స్థితిలో నేను దేవుడు ఉంచాడు ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి అంటాడు. నేను సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును, దీన స్థితిలో ఉండడం కూడా ఎరుగుదును. నీకు లేదని నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. ఈ చింత యావత్తును ఆయన మీద ఏమైనా వాక్యం చేసుకోవాలి. ఈ రోజున ఏం చెప్తున్నాడు ఇక్కడ? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోమని వాక్యం సెలవిస్తున్నది. శరీర ఆశ అనేటువంటి చాలా భయంకరమైనటువంటిది. నేత్రాశ అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది. జీవపడబ్బాలు లేనిది ఉన్నట్టు గొప్ప చెప్పుకోవడం మహాప్రమాదకరం. ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో, ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడో ఆ యొక్క పిలుపుకు లోబడి మనం అందరం కూడా జీవించాలి. కొలసీలు రాసిన లేఖ 3వ అధ్యాయం, కొలసీలు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీలు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు దాన్ని 3:10 ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఎందుకు పనికిరాని శరీరాన్ని దేవుడు శుద్ధి చేశాడు. పాపంలో మగ్గిపోతున్న మనల్ని పిలిచి బాప్తిస్మం ద్వారా శుద్ధి చేసి ఈ ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మనము ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడినట్లు. ఇప్పుడు ఏ స్వభావాన్ని ధరించుకోవాలండి? ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థులని గాని, యూదులని గాని, సున్నతి పొందిన వాడని, పరదేశి అని, సిద్ధీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తే అందరిలో ఉన్నాడు.
సర్వములో ఉన్నాడు. 12 వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన లేఖ 3:12 నేను చదువుతాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం ధరించుకోవాలి మనము? శరీరేచ్ఛను నెరవేర్చే వారిగా కాకుండా నవీన స్వభావాన్ని ధరించుకొని జాలి గల మనసు ఉండాలి, దయాళత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం. ఇవన్నీ కూడా ఏ లక్షణాలు? పవిత్రాత్మ వరాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వరాలే. వీటిని ధరించుకోమంటూ ఉన్నాడు. నూతనమైన అంటే ప్రాచీన ఒకప్పుడు మన నేత్రాలతో పాపం చేశాం, శరీరంతో పాపం చేశాం, మన నడకతో పాపం చేశాం, మన మాటలో పాపం ఉంది, మన యొక్క ఆలోచనలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది. ఇంత క్రూరంగా జీవించిన మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలను పొందుకొని, ఆత్మ ఫలాలు పొందుకొని ప్రేమ, శాంతి, సమాధానము, దయ, జాలి, కనికరము, సంతోషము, సమాధానము కలిగి జీవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏక మెట్టుకు మీరు క్రీస్తును ధరించుకొని ఒకరినొకడు సహించుకోమంటాడు. 13వ వచనంలో ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రతిదిన వెళ్ళాలి. ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు ఆత్మకార్యాలు మనలో జరిగిస్తాడు. ఈ యొక్క జాలి గల మనసు, వీటిని మనం అలవాటు చేసుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడిన మనము ఈ లక్షణాలు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు ఆత్మకార్యాలు మనలో జరుగుతాయి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16-17. 5వ అధ్యాయం 16-17 చదువుతాను. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చని వాక్యం చెప్తుంది. ఈ రోజు మనం చదివిన వాక్యం అదే. రోమీయులకు రాసిన లేఖ 13లో అదే చదివాం, చివరి వాక్యం. సో ఇక్కడ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చిరో వాటిని చేయకూడదు. మీరు ఆత్మ చేత నడిపింపబడి ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. ఆత్మ ఫలాలు ఇవ్వనగా లిస్ట్ ఇచ్చేసారు 22వ వచనంలో. సో ఇప్పుడు వీటన్నిటికీ మనము ఇంటి వాటికి విరోధి అయిన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు ఈ యొక్క దుర్గుణాలను ఎదుర్కొనే శరీర కార్యాలు ఏంటి? జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, వేదలు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటన్నిటిని కూడా క్రీస్తు సంబంధం ఏం చేశారండి? సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే వీటిని మనం సిలువ వేయాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తును మెట్టుకు మనం క్రీస్తును ధరించుకుని ఈ యొక్క ఆత్మ ఫలాలను నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుకుని దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత నీతిగా జీవించాలి, ఎందుకు ఇంత యథార్థంగా జీవించాలంటే రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఈ జీవితం జీవించమని, శరీరేచ్ఛను నెరవేర్చదని వాక్యం చాలా ఖండితంగా చెప్తూ ఉన్నది. మెలకువగా ఉండి ప్రార్థన చేయబడుతుంది. మెలకువగా ఉండి శరీర కార్యాలను మీరు నెరవేర్చుతూ, ఇంకా నిద్రపోవడానికి సమయం కాదు. మెలకువ కాలము నెరిగి ఆ వాక్యం చూసే కాలము నేను నిద్ర మేలుకొని వేళ తెలుసుకుని అలాగూ చేయుడి. ఇప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం ధరించుకుంటూ అంటే ఇక్కడ క్రీస్తుని ధరించుకోవాలి. ఎవరు ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. జీవించేది ఏం కాదు, క్రీస్తే నా యందు ఆ వాక్యం నెరవేర్పు జరగాలి. క్రీస్తు యేసు సంబంధులు వీటిని ఏం చేస్తారు?
ఈ యొక్క దురాశలను క్రీస్తుతో కూడా సిలువ వేయాలి. ఇది ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నారు. లోకములో ఉన్న దానిను మీరు ప్రేమింపకుడి అన్నాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవుడు డబ్బులు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవులు జీవించాలి. తీసుకునే నిర్ణయాల్లో, మాట్లాడే మాటల్లో, చూసే చూపుల్లో, చేసే పనుల్లో ప్రతి ఒక్క దానికి శిక్షావిధి కలుగునని మనమందరం కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుని రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. ఎందుకంటే 10 మంది కన్యల్లో 10 మంది స్నేహితులే. అయ్యా వాళ్ళు 10 మంది లోన రిక్వెస్ట్ చేయొచ్చు కదా. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను మీరు ఏం పెట్టారా, ఇది చాలా చాలా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. 10 ఫ్రెండ్స్ లో 5 లోన్నప్పుడు 5 బయటకు రావడానికి అయ్యా చెప్పొచ్చు కదా. యేసు ప్రభు గడి వేసే వ్యక్తికి తలుపేసిన చెప్పొచ్చు కదా. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎదురు బయట నూనుకుని చెప్పొచ్చు కదా. చెప్పడానికి టైం లేదు. ఉన్నవాళ్ళు రెడీగా ఉన్నవాళ్ళు మాత్రమే, రెడీగా ఉన్నట్టు సంఘంలో రెడీగా ఉన్నవాళ్ళు మాత్రమే రెండవ రాకడలో ఎత్తపడతారు. దేవుని స్తోత్రం. అంటే అది ఆ అవేర్నెస్ అలర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని బిడ్డలారా, నువ్వు ఎంత క్రైస్తవులైనా కానీ ఈ అలర్ట్ లేనప్పుడు మనకి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి తెలుసని చెప్పడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. తలుపు వేయబడింది. ఇక్కడ లాజరు ధనవంతుడు ఉపమానంలో కూడా ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడ వెళ్ళడానికి వీలు మధ్య అగాధం ఉంది అన్నారు. అక్కడ చెప్పడానికి చాలా మంది ప్రవక్త వాళ్ళ మాట వింటే సరిపోరు అన్నారు. సో వీళ్ళు అలాంటిగా లేరు. అక్కడ వాళ్ళ దేవుని మాటలు వినలేదు. మనం విన్నాము, చూసాము, నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ లోకాన్ని, ఈ శరీర క్రియల్ని, నేత్రాశ, శరీర జీవడమాల్ని క్రీస్తుతో పాటు క్రీస్తు ఏ విధంగా సిలువ వేయబడ్డాడో మన యొక్క జీవితాన్ని ఆయనతో సిలువ వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన వేసిన రక్తాల్లో మనము సమయము ఎరిగి, కాలము ఎరిగి, నిద్రపోయి ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నదని గుర్తెరిగి ఈ యొక్క నూతన కాలం, ఈ కాలం ఆగమన కాలం, ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం. ఆ ప్రభువుని అడుగుదాం, ఇంకా ఏ విధంగా మనం యోగ్యంగా దేవుని ఆరాధించాలో, స్తుతించాలో, ఆయన వాక్యానుసారంగా జీవించాలో దేవుని అడుగుదాం. దేవుని మాటలు దీవించి తన యొక్క రక్షణ మనకు, మన కుటుంబాలకు, తన వాక్యం విన్న వారందరికీ కూడా తన రక్షణ దేవుడు దయచేయగాక. ఆమేన్.